గతం మర్చిపోయిన రాజుకి తిరిగి గతాన్ని గుర్తు చేయాలని కళ్యాణ్, కావ్య, అప్పు అనుకుంటారు. ఇక అందులో భాగంగానే ఒక రిసార్ట్స్లో రాజు ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ అందరినీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తారు. ఇక కళ్యాణ్, అప్పు అక్కడుండి ఏర్పాట్లన్నీ చూస్తూ ఉంటారు. ఇక వచ్చిన వాళ్ళంతా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఇక అక్కడికి వచ్చిన రాజు ఫ్రెండ్ అయితే మమ్మల్ని పెళ్లి చేసుకోవద్దని చెప్పి తను ఇప్పుడు గతం మర్చిపోయి సింగిల్గా చాలా హ్యాపీగా ఉన్నాడనమాట. నాకు చాలా జలసీగా ఉంది అని అంటూ ఉంటాడు. ఇక అంతలో అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు విన్న శృతి అయితే, ఏంటి రాజు సారు గతం మర్చిపోయాడా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే, నీకు శాలరీ ఇచ్చే రాజు సారు గతం మర్చిపోతే అంత హ్యాపీగా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. రాజు సార్కి నేనెప్పుడు ఆఫీసులో కనిపించినా పిలిచి మరీ తిట్టేవారు. ఇప్పుడు నేను కనిపించినా నేనెవరో తనకి గుర్తుండదు, ఇప్పుడు తిట్టలేరు కదా అని అంటూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే, శాలరీ ఇచ్చే సార్కి గతం మర్చిపోతే నీకంత హ్యాపీగా ఉందా, మరీ ఇంత శాడిజమా అని అంటూ ఉంటాడు. అలాంటిదేమీ లేదు సార్, సార్ ఎప్పుడు నన్ను తిట్టేవారు కదా, అప్పుడంతా మేము భరించాం కదా అని అంటూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే, మా అన్నయ్యకి గతం గుర్తుకురాని, అప్పుడు నీ గురించి చెప్తాను, అప్పుడు ఉంటుంది మా అన్నయ్య చేతిలో నీకు అని అంటుంటే, సార్ అంత పని చేయకండి, సార్ గుర్తు పెట్టుకొని అది గుర్తు చేసి మరీ నన్ను తిడతారు అని అంటూ ఉంటుంది. ఇంతలో శ్రేయ అక్కడికి రావడంతో కళ్యాణ్ చాలా సంతోషపడిపోతూ, పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ శ్రేయ, అన్నయ్యకి నీతో చాలా మెమరీస్ ఉన్నాయి, ఏదో సందర్భంలో ఏదో ఒక మెమరీ తనకి గుర్తుకు రాకపోదు, అన్నయ్యకి గతం గుర్తుకొస్తే చాలు అని చెప్తూ ఉంటాడు. ఇక శ్రేయ కూడా, అలాగే కళ్యాణ్, తనకి గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాను అని అంటూ ఉంటుంది. ఇక కావ్య రాజును తీసుకొని రిసార్ట్స్కి వస్తూ ఉంటుంది. ఇక రాజును చూడగానే కళ్యాణ్, అప్పు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక అలాగే రాజును చూస్తూ ఉంటారు. ఇక కళ్యాణ్ అయితే రాజును చూసి అన్నయ్య అని పిలుస్తూ ఉంటాడు. ఇక రాజు అయితే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలాగే చూస్తూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అయితే, మీరు చూసేదానికి అచ్చం మా అన్నయ్యలాగే ఉన్నారు, అందుకే మిమ్మల్ని అన్నయ్య అని పిలిచాను, ఏమీ అనుకోకండి, క్షమించండి అని అంటూ ఉంటాడు. అయితే మరేం పర్వాలేదు, నిన్ను చూస్తుంటే నాకు తమ్ముడిలాగా అనిపిస్తున్నావు, నిన్ను నా తమ్ముడే అనుకుంటాను అని చెప్తూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అయితే చాలా సంతోషపడిపోతూ రాజు దగ్గరికి వెళ్ళి తనని హగ్ చేసుకొని సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక రాజు కూడా కళ్యాణ్ని దగ్గర తీసుకొని తను కూడా కళ్యాణ్ని తమ్ముడిలాగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక కళ్యాణ్, అప్పు, శ్రేయ ముగ్గురు కలిసి రాజు జీవితంలో జరిగిన సంఘటననే రాజుకు గుర్తుకు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక అక్కడికి వచ్చిన శ్రేయని కళ్యాణ్ చూపిస్తూ, తను నా ఫ్రెండు శ్రేయ అని తనకి వెల్కమ్ చెప్తూ ఉంటాడు. ఇక రాజుకి తన ఫ్రెండ్ని పరిచయం చేస్తూ, తను నా ఫ్రెండు, కానీ తనతో మాట్లాడడం నా వైఫ్ అప్పుకి అస్సలు నచ్చదు అని చెప్తూ ఉంటాడు. ఇక అంతలో అప్పు అయితే, తనేమి ఓన్లీ నీ ఫ్రెండ్ కాదు, తను నీ గర్ల్ ఫ్రెండ్ అని కోపంగా చెప్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే, అదంతా ఏమి లేదన్నయ్య, తను నా బెస్ట్ ఫ్రెండు, తన హస్బెండ్ నుంచి తనకి ప్రాబ్లం ఉందని నేను తనకి హెల్ప్ చేశాను, ఒక ఫ్రెండ్గా అది నా బాధ్యత కాదా చెప్పన్నయ్య, కానీ అప్పు అది అర్థం చేసుకోకుండా నా మీద అనుమానపడుతుంది అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పు, కళ్యాణ్ మాటలు వింటున్న రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక అప్పు అయితే, ఫ్రెండ్ అయితే పర్వాలేదు కానీ గర్ల్ ఫ్రెండ్ అంటే నా కోపం రాదా అని అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ మాటలు వింటూ ఉన్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అయితే, ఏమైందన్నయ్య, ఏంటి ఆలోచిస్తున్నావు అని తనని అడుగుతూ ఉంటాడు. ఇక రాజ్ అయితే, నువ్వు చెప్తుంటే గతంలో నా లైఫ్లో ఈ స్టోరీ జరిగినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది అని ఆలోచిస్తూ చెప్తూ ఉంటాడు. ఇక తన పక్కనే ఉన్న కావ్య అయితే చాలా సంతోషపడుతూ, తను గతం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, తనకి గతం గుర్తుకు రావడమే నాకు కావాలి అని చాలా ఆతృతగా రాజు వైపు చూస్తూ ఉంటుంది. ఇక అప్పు, కళ్యాణ్, శ్రేయ కూడా రాజుకి తన గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చి చెప్తాడేమో అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.